వంశీ నాకు తెలిసి అంత పిచ్చోడని అయితే నేను అనుకోను. ముదురే, లేకపోతే కనుక అంత ముదురు తెలివితే అట్లెట్ట చూపెట్టగలిగాడు. వీళ్ళందరూ షాక్ తినేటట్టు డైరెక్ట్గా 164 స్టేట్మెంట్. సరే వీళ్ళు చేతిలో పవర్ ఉంది కాబట్టి వెంటనే రివర్స్లో సత్యవర్ధన్ మీదనే కేసు పెట్టి అతన్నే కొంత కంగారు పెట్టి ఫైనల్గా అతని చేతను మళ్ళీ స్టేట్మెంట్ మార్పిచ్చారు, ఇప్పించారు. వంశీ అబ్బాయి అతను ఎవరో నాకు తెలియదు, మా ఇంటికి వచ్చాడు కానీ పడుకున్నాడు కానీ అని చెప్తాడా? ప్రాక్టికల్గా ఆ వీడియో చూసినా అతను సరదాగా వెళ్ళాడు వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఒప్పందం నడిచిపోయింది, అది ఈనాడే రాసింది. అదే సందర్భంలో ఆ తర్వాత ఇంకొక కేసు పెట్టారు, అది పత్రికల్లోనే వచ్చింది, అతని మీదనే కేసు పెట్టి దారికి తెచ్చుకున్నారు. అది క్లియర్గా కనబడుతుంది. ఇంకా దాంట్లో పోలీసులు అడిగేది ఏంది, అతను చెప్పేది ఏంది? సత్యవర్ధన్ తెలుసు అతనికి, వచ్చాడు. అతను కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేస్తే సాధారణ ఈడు చూపెట్టాలి, అతను ఎట్ట చూపెడతాడు? కాబట్టి అది పక్కన పెడితే వంశీనైతే ఏదో బాగానే అటాక్ చేసినట్టు కనబడుతుంది. అతను నడక కానీ అది చూస్తుంటే ఒకటి అంటే కొట్టడం కాదు, కొట్టారని నేను అనుకోను. కాకపోతే సైకలాజికల్గా ఒక దర్జాగా బతికినోడు, ఒక లగ్జరీ కార్లలో తిరిగేవాడు, ఫ్లైట్లో తిరిగేవాడు, ఎంజాయ్ చేసేవాడు నేల మీద పడుకుని ఆ రగ్గులో దుప్పట్లు అయ్యే ఉంటాయి ఆ జైలు వాళ్ళు ఇచ్చేది, ఆ దిండుని పెట్టుకుని పడుకుని మరుగుదొడ్డి కూడా లేకుండా ఇది మామూలు మరుగుదొడ్డితో అంటే దారుణమైన పరిస్థితి. అట్లాగే ఫుడ్కి ఇబ్బంది. ఇప్పుడు ఏదో బెడ్డును దాన్ని ఏంటది టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్ ఇవ్వమన్నారట, ఫుడ్కి సంబంధించి చెప్పినట్లేరు. కాబట్టి ఈవెన్ రూల్ ప్రకారం కూడా ఎమ్మెల్యేగా ఉంటే కనుక ఆ ప్రొవిజన్ ఉండొచ్చు, విఐపి ప్రొవిజన్, దీనికి ఉండకపోవచ్చును. అతను ఇవాళ దీని సందర్భంగా చూస్తున్నప్పుడు చాలా మనిషి డల్ అయిపోయినట్టు కనబడుతుంది. మేబీ ఇంకో 2-3 కేసులు కూడా పెట్టారు కాబట్టి ఇంకేం జరుగుతుందో చూడాలి.